హృదయపూర్వక నమస్కారాలు. వర్మ గారు, మనం పెద్ద పెద్ద పతివ్రత మాట్లాడడం, పెద్ద పెద్ద అంటే ఈ యొక్క సమాజాన్ని మనమే ఉద్ధరిస్తున్నాం. ఇక్కడ చూస్తే చాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన ప్రవచనాల కన్నా, గరికపాటి వారి ప్రవచనాల కన్నా, మనం మాట్లాడే మాటలే చాలా చాలా శుద్ధమైనవి. చాలా బాగా మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కూటమి నేత. నన్ను అడిగితే గరికపాటి గారు, చాగంటి గారు వీళ్ళిద్దరు కూడా రిటైర్ అయిపోవాలి ఇంకా. ఎందుకంటే వాళ్ళిద్దరి కన్నా కూటమి నాయకులు, కూటమి అధికార ప్రతినిధులు, కూటమిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్దగా లెక్చర్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు రిటైర్ అయిపోతేనే బెటర్. మేము ఒకటే చెప్తున్నాం సార్, కర్మ రిటర్న్స్, కర్మ రిటర్న్స్, కర్మ రిటర్న్స్. ఎస్, అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కర్మ అన్నది ఇక్కడ మీ పరిపాలనతో ఆగిపోదు కదా. కర్మ అనేది రిటర్న్స్ అవుతూనే ఉంటది. సో రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కర్మ ఎంతవరకు రిటర్న్స్ వస్తుందో, మీరు ఎంత డబ్బులు దీనికి వస్తుందో మీరు కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే ఈరోజు మీరు చంబరపడచ్చు. ఈరోజు మీరు ఎస్, రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లు ఒకరి తర్వాత ఒకరిని డైవర్షనల్ పాలిటిక్స్ భాగంగా తర్వాత ఒకళ్ళు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇదిగో బడ్జెట్ ప్రవేశన పెట్టే ముందు ఒక అరెస్టు, ఏదైనా రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటే ఒక అరెస్టు. అంటే మీరు రాసుకున్నారు. ఎవరైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ప్రశ్నిస్తే దాన్ని డైవర్షనల్ చేయడానికి ఒక్కొక్క అరెస్టు చేయాలని మీరు బుక్లో రాసుకున్నారు. మంచిదే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఏదైతే అన్నారో, మరి పోసాని కృష్ణమురళి గారు కమ్యూనిటీ గైడ్ లైన్స్ దాటి మాట్లాడారండి. 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మాట్లాడారండి. మరి అలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయరా అని సోదరు గాయత్రి గారు మాట్లాడారు. గాయత్రి గారు మీరు వినాలా? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. 2 కులాల మధ్య కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల మధ్య, అన్ని మతాల మధ్య లడ్డు అనే ఒక వ్యవహారాన్ని తీసుకొచ్చి రచ్చగొట్టలేదా? హిందువులందరూ బయటికి రండి, మీకు చూడలేదా లడ్డు రిపోర్ట్? మొన్న వచ్చింది లడ్డు రిపోర్ట్, మీరు చూడలేదా? కల్తీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది, మీరు చూడలేదా? సెంట్రల్ గవర్నమెంట్ చూసారు లేదా నాకు తెలియదు. ఒక్క నిమిషం ఆగండి లక్ష్మణ్ గారు, మీరు నాతో మాట్లాడే ముందు. లడ్డు గురించి రిపోర్ట్ వచ్చిందా? మీ గుండు పగిలిపోయే రిపోర్ట్ వచ్చిందని అందరూ తెలుసు. మీ మాడు పగిలిపోయింది ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారికి, ఇదే పవన్ కళ్యాణ్ గారికి కింద మీద పగిలిపోయింది. మీరు కంగారు పడవలసిందా? మీరు వెయిట్ చేయాలి. గాయత్రి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. వెయిట్ చేయండి. గాయత్రి ఇస్తాను, ఇద్దరు మాట్లాడితే ఆల్రెడీ మీకు పగిలిపోయింది. కింద మీద ఆల్రెడీ మీకు పగిలిపోయింది. ఇంకేం మాట్లాడతారు? ఆగాల. మీరు వెయిట్ చేస్తే ఆల్రెడీ పగిలిపోయింది కదా వచ్చిన రిపోర్ట్ తోనే. మీరు ఎందుకు వెయిట్ చేయాలి కదా గాయత్రి గారు? తొందరపడిపోతే ఎలాగా? మనం అన్నింటికి తొందరపడిపోకూడదు. తొందరపడితే మన వీడియోలన్నీ బయటకు వస్తాయి, పెన్ డ్రైవ్లన్నీ బయటకు వస్తాయి. ఎందుకు కంగారు పడాలి? మనం కంగారు పడకూడదు కదా, వెయిట్ చేయాలి మీరు. అంటే ఇక్కడ అంటే వర్మ గారు ఖచ్చితంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజున మరి మతాల మధ్య, కులాల మధ్య అంతా ప్రసంగం చేసి సాక్షాత్